క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న, క్రీస్తు రక్తాల కడగబడిన వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ సందర్భాన్ని వెంబడి సందర్భాన్ని మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానంలో మనం ఈ 12వ అధ్యాయంలో ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నాం. బేతనియా గురించి నేర్చుకున్నాం, బేతనీలో ఉన్నటువంటి లాజరు కుటుంబం గురించి నేర్చుకున్నాం, అలాగే జటామాంసు గురించి నేర్చుకున్నాం, దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి ధన్యత గురించి నేర్చుకున్నాం, అలాగే పెందలక్కడనే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో నేర్చుకున్నాం, అలాగనే యూదా ఇస్కరియోతు గురించి నేర్చుకున్నాం, అలాగే లాజరు యొక్క సాక్షి గురించి నేర్చుకున్నాం, అలాగే ఇంకా జాగ్రత్తగా వింటే యేసు వారి విజయోత్సవం గురించి నేర్చుకున్నాం. విజయోత్సవంలో గాడిద యొక్క ప్రాధాన్యత గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇంకా ముందరికి వెళ్తే గ్రీకులతో యేసు ప్రభులు వారు మాట్లాడినటువంటి సందర్భము, గ్రీకులకు సువార్త ఎలా ప్రకటింపబడిందో, గ్రీకు యొక్క తత్వశాస్త్రం ఏంటో, తత్వజ్ఞానం ఏంటో నేర్చుకున్నాం. గ్రీకులతో మాట్లాడుతూ యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించిన వారు నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పినటువంటి మాటను బట్టి ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన వెంబడించడం అంటే ఏంటో, ఆయన ఎలా వెంబడించాలో, ఇలాంటి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఈ 12వ అధ్యాయంలో మనం కొనసాగుతూ వచ్చాం. ఈ 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గ్రీకులతో మాట్లాడుతూ ఆ గ్రీకులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాల్లో ఆయన ఒక ప్రసంగాన్ని చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలో జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభుల వారి యొక్క మరణమును గురించి కూడా ఆయన జ్ఞాపకం చేశారు. అలాగే పరలోకం నుండి ఒక స్వరము అక్కడ వినబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వరం మీకోసం వచ్చిందని ఆ యొక్క ప్రజలతో మాట్లాడడం, ఆయన తన మరణమును గురించి ఆయన ప్రస్తావన తేవడం, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించుకుంటూ 12వ అధ్యాయం కొనసాగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి వినినటువంటి అనేక మంది యేసు ప్రభును విశ్వసించారు కానీ చాలామంది యేసయ్యను నమ్మలేకపోయారు. ఎందుకు నమ్మలేకపోయారంటే అనేక కారణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఇశ్రాయేలీలు యూదులు యేసుక్రీస్తు నమ్మకపోవడానికి గల కారణాలు ఒకసారి చెప్పాను. దేవుని చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు నమ్మకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో క్రిందకి వెళ్తే అక్కడ ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఆ మాట మనం చదువుకుని ఈరోజు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 42వ వచనాన్ని మనం చదువుకుందాం. 42వ వచనం, ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచురి. గాని దగ్గర గూని కాసేపు నాకు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. గాని ఉందంటే అక్కడ ఏముంది? ఏదో గూని ఉంది. ఆ గూని ఏంటో కాసేపు నాకు నేర్చుకుందాం. ముందు మాట మనం నేర్చుకోవడానికి ముందటి మాటను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ రాస్తూ ఉన్నాడు, యూదులలో అధికారులలో చాలామంది కూడా యేసయ్యను విశ్వసించారట. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో యేసు ప్రభుల వారిని విశ్వసించిన వారిలో సామాన్య ప్రజలే కాదు, సామాన్య ప్రజలతో పాటు అధికారులు, నాయకులు, ఉన్నతమైన వారు, లేదా ధనవంతులు, భాగ్యవంతులు కూడా ఆ రోజుల్లో యేసు ప్రభువుని యందు విశ్వాసం ఉంచారు. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట రాస్తాడు. హెరోదు యొక్క ఇంట్లో ఉన్నటువంటి గృహ నిర్వాహకుని యొక్క భార్యయు కూడా యేసునందు విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తాం. పిలాతు యొక్క భార్య కూడా యేసు ప్రభుని గురించినటువంటి దర్శనాన్ని చూసినట్లు మనం చూస్తాం. అలాగే అనేక మంది అధికారులు, నాయకులు, పెద్దలు, ధనవంతులు, నికోదేము అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి యేసయ్యను విశ్వసించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా యేసయ్యను చాలామంది విశ్వసించారు. అంటే యేసయ్యను విశ్వసించిన వారిలో అనేకులు ఉన్నారు. భారతదేశంలో కూడా నేటికి కూడా భారతదేశంలో అనేకమైనటువంటి వారు యేసయ్యను విశ్వసిస్తూ ఉన్నారు. మీకు మంచి మాట చెబుతారు.
భారతదేశంలో ప్రాముఖ్యంగా ఇంతకుముందు కాలాల్లో, అంటే పూర్వకాలం అంటే మాకంటే ముందు కాలంలో యేసుప్రభు అనగానే ఏమనేవారంటే మాలమాదిగల దేవుడు అనేవారు. యేసుప్రభుకు పేరెట్టేహారక ఏంటి, మాలమాదిగల దేవుడు అనేవారు. అగ్రకులాలు వారు యేసయ్యకు దూరంగానే ఉండేవారు. నిజంగా ఆ రోజుల్లో కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువ శాతం క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు కూడా ఎక్కువ దళితులే ఉండేవారు. నిమ్మన జాతి ప్రజలే, అగ్రకులపు వారు కాకుండా ఈ దళిత కుటుంబాలకు చెందినటువంటి వారు, మాలవారు, మాదిగవారు, లేదా మరొకటి దళిత కుటుంబాలకు, దళితులు అనగానే చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా ఇంచుమించు అగ్ర కులాల చేతిలో అణగారిపోయినటువంటి దళిత కుటుంబాలు, నిమ్మన జాతి కుటుంబాలు ఎక్కువగా యేసయ్యను వెంబడించారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. అంటే కులతత్వం లేకపోతే కులం అనేటువంటి ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థని ఎవరు పెట్టారా అంటే ఆర్యులు అనేవారు, లేకపోతే వేదాలు రాసిన వారు ఎవరు పెట్టారు. అయితే ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాల వారిని అంటరాని కులాల వారిగా పెట్టేశారు. అలా పెట్టబడిన వారిలో దళితుల కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు అంటరాని వారు, వీళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళు ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఆఖరు వీళ్ళు నడిచిన రోడ్లో కూడా నడవకూడదు, వీళ్ళు పీల్చిన గాలి కూడా పీల్చకూడదు. అలాగని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆర్థికంగా వెనకబడిపోయారు, సామాజికంగా వెనకబడ్డారు, లేకపోతే చదువులో, విద్యలో వెనకబడ్డారు, వైద్యంలో వెనకబడ్డారు. ఈ దళిత కుటుంబాలు అన్నిటిలోనూ వెనకబడిపోయిన వారిగా ఉన్నారు, వెనకబడినటువంటి తరగతులుగా ఉన్నారు. సరైనటువంటి వైద్యం ఉండేది కాదు, సరైన ఆరోగ్యం ఉండేది కాదు, సరైన ఆహారం ఉండేది కాదు, సరైనటువంటి వస్త్రధారణ ఉండేది కాదు, సరైనటువంటి జీవన విధానం ఉండేది కాదు. ఎందుకంటే ఆ సమాజంలో నుంచి వీరు వెలివేయబడినటువంటి స్థితిలో ఉండేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి భారతదేశము మెల్లమెల్లగా బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది, బ్రిటిష్ వారి అధికారం చేతిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క అధికారం చేతిలోకి వెళ్ళిందో బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పరిపాలించడం మొదలెట్టారు. ఎప్పుడైతే బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారో బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి నిమ్మన జాతీయులను లేదా దళిత జాతీయులను ఉద్ధరించాలి, అందరూ సమానంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి సంస్కరణలు చేసినప్పుడు అలాంటి సంస్కరణలకు తోడ్పడుతూ విదేశాల్లో ఉన్నటువంటి మిషనరీసు భారతదేశానికి వచ్చేవారు. విదేశాల్లో ఉన్న మిషనరీస్ బ్రిటన్ నుండి, అమెరికా నుండి, లేకపోతే స్విట్జర్లాండ్ నుండి, లేకపోతే పోలాండ్ నుండి, అలా దేశాల నుండి, యూరోప్ దేశాల నుంచి ఎక్కువ మిషనరీస్ భారతదేశానికి వచ్చేవారు. వచ్చినటువంటి మిషనరీస్ ఎక్కువగా వారి స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేసుకునేవారంటే ఎక్కడైతే వెనకబడిన కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడైతే అనగొట్టబడినటువంటి అనగారినటువంటి కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడైతే సమాజంలో దిగజారినటువంటి కుటుంబాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలు ఎన్నుకుని అలాంటి ప్రాంతాల్లో మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతాల్లో హాస్పిటల్స్ కట్టడం ప్రారంభించారు. అలాంటి స్థలాల్లో వారు ప్రజలకు సమానత్వాన్ని ప్రకటించడం, లేకపోతే నాగరికతను నేర్పించడం ప్రారంభించారు. అలాంటి కాలంలో మిషనరీస్ పరిపాలన లేదా మిషనరీస్ ఎక్కువగా ఇలాంటి అనగారినటువంటి ప్రజల మధ్యన మిషనరీ ప్రయాణం జాగటం వలన ఎక్కువగా క్రైస్తవ మతం, క్రైస్తవ మార్గము, క్రైస్తవ్యము ఎక్కడ విస్తరించిందంటే ఫస్ట్గా ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఎక్కువ అనగారిన ప్రజల్లోనే విస్తరించేది. దేవునికి స్తోత్రం. అందువలన అనగారినటువంటి ప్రజల్లోనే ఎక్కువగా క్రైస్తవులుగా మారుతూ ఉండేవారు. అగ్ర కులాల పోరు వారి దగ్గరికి ఎక్కువగా క్రైస్తవ్యం వెళ్ళలేదు. అప్పటికి అగ్ర కుల పోవాళ్ళు ఉన్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు శకం 50వ సంవత్సరంలోకి వెళ్తే మొట్టమొదటిగా క్రైస్తవ్యంలోనికి మార్చబడిన వారు, క్రైస్తవ్యంలోనికి మారినటువంటి వారు భారతదేశంలో నిమ్మన జాతీయులు కాదు, దళిత జాతీయులు కాదు. ఎవరు మారారు అంటే బ్రాహ్మణులే మారారు. బ్రాహ్మణులే భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా అనుకుంటే, ఎందుకు ఎప్పుడైతే దళిత జాతులలో లేదా నిమ్మన జాతుల్లో క్రైస్తవ్యం పెరిగిందో చూసే వారందరికీ ఎలాగైపోయిందంటే, వీళ్ళు దళిత జాతి దేవుడు, నిమ్మన జాతీయుల దేవుడు అన్నట్టుగా మారిపోయింది. కానీ కాలక్రమేణా క్రైస్తవ విస్తరించడం ద్వారా, క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటింపబడటం ద్వారా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు యేసయ్యను అంగీకరించగలుగుతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అన్ని కులాల వారు యేసయ్యను అంగీకరిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా మనం చూస్తే భారతదేశంలో అందరికంటే అగ్రకులం ఏదండి? బ్రాహ్మణులే. అగ్రకులం బ్రాహ్మణులు. వాళ్ళు ఎందుకు బ్రాహ్మణులు అగ్రకులం అయ్యారంటే వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మేమే గొప్ప వాళ్ళమని రాసేసుకున్నారు. ఇందాక వచ్చినప్పుడు చూశాను, హూ రోట్ వేదాస్ అట్ట రాస్తే ఆర్యులు రాసినట్టు ఉంది. ఆర్యులు వేదాలు రాశారట అంట. నాకు తెలియదు, అది గూగుల్ చెప్పింది. ఒకవేళ ఎవడైనా చేయాలనుకుంటే గూగుల్ మీద వేసుకోవాలి, ఎందుకంటే నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. వేదాలు ఆర్యులు రాశారు. ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఆర్య జాతికి చెందిన వారైనటువంటి ఒక వాదన కూడా ఉంది. సరే, వాళ్ళు ఎలా ఎడుతున్నారు? వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళు రాసినటువంటి దానిలో వాళ్ళ కులాన్ని, వాళ్ళ మతాన్ని, లేదా వాళ్ళను అధికులుగా రాసుకుని మిగతా వాళ్ళందరూ అధములుగా రాసేశారు. ఇప్పుడు వాళ్ళే అధికులు అనుకుందాం, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుందాం, వాళ్ళే ప్రథములు అనుకుందాం, వాళ్ళు గొప్ప జాతి అనుకుందాం. కానీ భారతదేశంలోకి వచ్చేసరికి ప్రస్తుతం అధిక జాతిలో ఉన్నటువంటి వారు, లేకపోతే ప్రథమ జాతిలో ఉన్నవారు, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు సైతము యేసయ్యను దేవునికి అంగీకరించి విశ్వసిస్తూ ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మీకు మంచి మాట తెచ్చాను. నా దగ్గర ఉన్నటువంటి పుస్తకం తెచ్చాను. బ్రాహ్మణ జాతికి చెందినటువంటి పరవస్తు సూర్యనారాయణ గారు. ఈయన పరవస్తు చెన్నై సూరి గారి యొక్క మనవడు. పంచతంత్రం, మిత్రభేదం, మిత్రలాభం, బాల వ్యాకరణం ఇలాంటి పుస్తకాలు రాశాడంట ఈయన గారు. వీళ్ళ తాతయ్య గారు అంటే చెన్నై సూరి గారు. ఈయన కూడా అలాగే ఒక తత్వం, ఒక ఆలోచన ఉండేదట. మా తాతలాగా నేను కూడా గొప్పవాడిని అవ్వాలి, ఏదోటి రాయాలి. వేదాలలో ఏదైనా కొత్త విషయం కనిపెడితే రాద్దామని ఒకసారి వేదాలన్నీ చదువుతున్నాడట. వేదాలు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక వేదంలో ఒక శ్లోకం కనబడిందట. ఈ శ్లోకం నాకు చదవడం రాదు, కానీ శ్లోకం యొక్క భావం చెప్తాను చూడండి. దాని భావం ఇలాగుందట: అంతరించబోవాడు కన్యక గర్భవంతు పశుశాలలో పుడతాడు, అలా జన్మించువాడు అవతార పురుషుడు గనుకనే అవతరించబోవాడు అని సామవేదం సాక్ష్యం ఇచ్చుచున్నది. సామవేదంలో రాయబడిన అవతార పురుషుడు ఎవరో అనేటువంటి క్వశ్చన్ వచ్చిందంట ఈయనకి. ఇప్పుడు ఆయన ఎవరో కనిపెట్టాలని వేదాలన్నీ తిరిగేశాడంట, ఉపనిషత్తులన్నీ చదివాడట, పుస్తకాలన్నీ చదివాడట. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా అవతార పురుషుడు అనేవాడు కన్యక గర్భంలో పుట్టాలి, పశుజాలలో పొరుండబట్టాలి, పశుశాలలో ఉండాలి. కనుక ఈ అవతార పురుషుడు కోసం ఎదుగుతున్నప్పుడు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదట. ఏ అవతారములోనూ ఇలాంటి మ్యాచింగ్ దొరకలేదట. దొరకకపోయేసరికి చాలా వేదనతో, మదన వేదన, లేకపోతే దాన్ని ఏమంటారంటే అదొక వేదనతో, బాధతో ఈ అవతారమేటో కనిపెట్టి లోకానికి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఒకరోజు ఈయన పూజకు సంబంధించినటువంటి సామాన్లు కొనుక్కోవడానికి కిరాణా కొట్టుకు వెళ్ళి ఆ కిరాణా కొట్టు దగ్గర సామాన్లు కట్టిస్తూ ఉన్నప్పుడు దూరము నుండి ఒక మాట వినబడుతుందట్టుగా, ఇదిగో కన్యక గర్భవతి, కన్యక గర్భవతి కుమారుని కన్నదే, ఆయన పశువుల తట్టులో పొరుండబెట్టారు అన్న మాట వినబడుతుందట. అంటే క్రిస్మస్ రోజులు కాబట్టి క్రిస్మస్ సందేశం చెప్పబడుతూ ఉంది. ఆ క్రిస్మస్ సందేశాన్ని వినగానే వీని మనసులో వెంటనే ఒక ఆలోచన పుట్టింది. ఏంటి? మనం వెతుకుతున్న తమ అవతారము ఇదే. ఈ అవతారం ఏంటో కనిపెట్టి లోకానికి చెబితే మనకు మంచి అవార్డు వచ్చింది, మనకు రిచ్ అవార్డు వచ్చింది, మనకు గొప్ప పేరు వస్తుంది, మనం కూడా మంచి మా తాతయ్యలకు మంచి పేరు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ మైక్ వినబడుతున్న శబ్దం దగ్గరికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళేసరికి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పేటలోంచి, ఒక వాడలో నుంచి వచ్చింది. ఈయన అనుకున్నాడట, ఈయన మాయనమాదకుల దేవుడి దగ్గరికి వచ్చావేంటి అనుకున్నాడట. కానీ మనసులో ఒక బాధ ఉంది. ఏంటి? మనకు ఆడెవడు దేవుడైతే మనకెందుకు, మనకు కావాల్సింది అవతారం ఎవడో కావాలి, అవతార పురుషుడు ఎవడో కావాలి అని చెప్పి
వాడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన అయ్యే వరకు ఎదురు చూచాడట. ప్రార్థన అయిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా యొక్క వేధంలో ఇలాగా ఒక కన్యక గర్భాన ఒక పుడతాడని, ఆయన పశుశాలలో ఉంటాడని మా వేదాలలో ఉన్నది, ఇంత మీరు చెబుతుంటే విన్నాను, ఆయన గురించి నాకు ఏదో చెబితే విందాం అనుకుంటున్నానయ్యా అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, ఏంటి మా యేసయ్య గురించి మీ వేదాల్లో కూడా ఉందా అన్నాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయన అనుకున్నాడంటే, ఏడ్చవులే, మీ దేవుడి గురించి నా దగ్గర ఉండటమేంటి అనుకుని, సరిలే నాకు కావలసిన అవతారం కావాలి కాబట్టి మనసులో అనుకుని, ఏమో అలాంటివి ఒకసారి చూడాలి, మీరు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన పుస్తకం ఒకసారి ఇస్తారా నాకు అంటే, అప్పుడు ఆయన పాస్టర్ గారు బైబిల్ ఆయన చేతికిచ్చి బైబిల్ ఇచ్చి పంపించాడట. ఇప్పుడు ఈయన బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదవటం ప్రారంభిస్తే వేదాలలో రాయబడినటువంటి వేద పురుషుడిగా లేకపోతే అవతార పురుషుడిగా ఎవరి గురించి అయితే చెప్పబడిందో అవన్నీ కూడా యేసయ్యలో నెరవేరడం ఈయన గమనించాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించిన తర్వాత యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు ఈయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ నేను అంటున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి పూజారులు, ఈయన చిన్న పూజారి ఏం కాదు, ఈయన అక్కడ అంటున్నాడు, జగన్నాథ మఠపీఠంలో వ్యాధి విద్యను అభ్యసించాడట. అర్చక వృత్తి పరివారంలో జన్మించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠమందు ప్రధాన యాజకునిగా అభిషేకం పొందినడట. ఈయన అంతటి గొప్పవాడు యేసయ్యే నిజమైన దేవుడు అని అంగీకరించి యేసయ్యను పూజించడం ప్రారంభించాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి పూజారులందరూ యేసయ్య దగ్గరికి వస్తుంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళేమో మా దగ్గర లేదురా బాబు, నిజమైన దేవుడు మీ దగ్గరే ఉన్నాడు, మీరు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు అంటుంటే మనం అంట కాదు 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 కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వీళ్ళు ఆరాధించటం వలన, లేకపోతే వాయిక పూజారులు లేకపోతే బ్రాహ్మణులు యేసయ్యలోకి రావడం వల్ల యేసయ్య గొప్ప దేవుడు అవ్వలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? వీళ్ళు యేసయ్యని నమ్ముకోవటం వల్ల యేసయ్య గొప్పవాడు కాదు. యేసయ్య గొప్పవాడు కాబట్టి, యేసయ్య నిజమైన దేవుడు కాబట్టి వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, నా మాట మీకు అర్థమవుతుంది. యేసయ్యను నమ్మడానికి కులము, మతము, లింగము ఏ భేదము లేదు. యేసయ్యను అందరూ అంగీకరిస్తున్నారు. యేసయ్యను అంగీకరించడంలో మత భేదము లేదు, ఆయనకు కుల భేదము లేదు. అందరూ యేసయ్యను దేవునిగా అంగీకరిస్తూనే ఉన్నారు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా యేసయ్యను అనేక మంది విశ్వసించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసయ్యను విశ్వసిస్తున్నారు. అక్కడందే మాట ఏమనో తెలుసా? విశ్వసించిరి కానీ మూసేసింది మా చెల్లి. విశ్వసించిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేకపోయారు. దేవునికి స్తోత్రం. వారు విశ్వసించారు, ఈయన నిజమైన దేవుడిని అంగీకరించారు, ఒప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు? ఇప్పుడు సమాజానికి భయపడుతున్నారు. ఈయన కూడా సమాజం అన్నదట, వీళ్ళ సమాజం అన్నదట, నువ్వు బ్రతకాలనుకుంటే నోరు మూసుకు కూర్చో, మాకు తెలియక కాదు అన్నీ, బ్రతుకు తెరువు పోద్దే, నోరు మూసుకు కూర్చో అన్నారట. ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి, వాళ్ళ పెద్దలకు భయపడి చాలా కాలం ఇంట్లో ఉండిపోయాడట. కానీ సత్యాన్ని లోకానికి చెప్పకపోతే మనము మూర్ఖులం అవుతామని ఈయన సత్యాన్ని చెప్పడం, ప్రకటించడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది యేసయ్యను నమ్ముతున్నారు, కానీ దేనికి భయపడుతున్నారండి? సమాజానికి భయపడుతున్నారు. సమాజానికి, లోకానికి భయపడి ఇంట్లోనే కూర్చుని ఆరాధన చేస్తున్నారు. అయ్యో నా భర్త తిడతాడేమో, నా భార్య తిడుతుందేమో, మా ఇంటి వారు తిడతారేమో, మా ఈ ఊర్లో పెద్దలు తిడతారేమో, మా ఇంట్లో యజమానులు తిడతారేమో, మా ఊర్లోంచి వెలివేస్తారేమో అని చాలామంది యేసయ్యను వెంబడించడానికి, యేసయ్యను అంగీకరించడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు. ఈయన నిజమైన దేవుడిని అంగీకరించినప్పటికీ, తెలిసినప్పటికీ యేసయ్యలోనికి రావడానికి వెనుకంజ
వేస్తున్నారు. నేను మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. యేసే నిజమైన దేవుడు అని తెలిసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోవా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవడైతే లోకం ఎదుట నన్ను ఒప్పుకుంటాడో వారిని పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వేం చేయాలి? లోకం ఎదుట యేసయ్యను దేవునిగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడి ఇంట్లో కూర్చున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాలేవు. నువ్వు ఎవరికి భయపడుతున్నావో వారు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేరా. నువ్వెవరికి భయపడుతున్నావో వాళ్ళు నీకు రక్షణనివ్వలేరు. నువ్వెవరికి భయపడుతున్నావో వాళ్ళు నిన్ను పరలోక రాజ్యంలో గడప కూడా దాటించలేరు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు ఎవరికి భయపడుతున్నావో భయపడద్దు. యేసయ్య నీ జీవితాన్ని మార్చి ఆయన నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో వాళ్ళనే నీ ద్వారా రక్షించడానికి ఆయన సమర్థుడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనేక సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం. అనేక సాక్ష్యాలు ఏంటో తెలుసా? వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము లోకానికి భయపడి మేము చాలా కాలం ఇంట్లో ఉండిపోయాం, కానీ తెగించి బయటకు వచ్చాం. ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో మా వెనకాల నా భర్త, నా వెనకాల నా భార్య, నా వెనకాల నా కుటుంబం, వెనకాల నా బిడ్డలు దేవుళ్ళకి రావడం మొదలెట్టారు. నా ద్వారా నా కుటుంబం రక్షించబడింది, నా కుటుంబం ద్వారా నా గ్రామం రక్షించబడిందని చెప్తున్న అనేక సాక్ష్యాలు మనం వినగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి నమ్మడానికి నువ్వు ఎవరికి భయపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీకున్న ప్రతి భయమును దేవుడు తొలగించి నిన్ను గొప్ప సాక్షిగా సమాజంలో నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి భయపడదు. మహా భయపెడితే మహా చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఊర్లోంచి వెళ్ళేస్తారు. ఊర్లో వెళ్ళేసేది అంత మాత్రాన నువ్వు బతకలేవా? ఊర్లో నుంచి చెల్లిస్తే బతకలేమండి, మనం బతకలేమా? ఎందుకు బతకలేమండి? వాళ్ళు ఏమైనా మనకు తెచ్చి పెడతారేంటి? ఇప్పుడు వరకు ఊళ్ళో ఉంటేనే బతికామా? ఊర్లో వాళ్ళు ఏమైనా తెచ్చుకొచ్చి పెడితే బతికామా? మనకేమైనా రోజు పొద్దున్న మధ్యాహ్నం ఒకటి భోజనం పెట్టాడా? మన ఆదాయం మనం తిన్నాం, మనం కష్టం మనం తిన్నాం. అన్నం ఉంటే ఓ రోజు వండుకుని తిన్నాం, అన్నం లేకపోతే పస్తులు ఉన్నాం. అంతేగాని ఊర్లో ఉన్నవాడు ఎవడో పట్టుకొచ్చి ఓ ముద్ద పెట్టలేదు. అలాంటి వాడు మన పోషించినవాడు, మనకు అన్నం పెట్టినవాడు వాడికి భయపడేది ఏంటండి? మన కష్టార్జితం మనం తిన్నప్పుడు మన విశ్వాసాన్ని, నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి లోకానికి భయపడాల్సిన అవసరము లేదా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ధైర్యంగా నువ్వు క్రీస్తును ప్రకటించగలిగితే, ధైర్యంగా నువ్వు లోకానికి క్రీస్తును చాటి చెప్పగలిగితే, ధైర్యంగా లోకంలో నేను క్రీస్తు బిడ్డని ప్రకటించగలిగితే నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ కుటుంబం, నీ యొక్క కుటుంబం వారు, నీ ఇంటి వారు ద్వారా నీ గ్రామము రక్షింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ భయపడి రహస్య క్రైస్తవుడిగా ఉండిపోతే పరలోక రాజ్యానికి పోవడం అసాధ్యం. అది పరలోక రాజ్యం వెళ్ళడం. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, లోకంలో నన్ను ఒప్పుకోవాల్సిందే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడైనా సరే, వాళ్ళే కాదు, ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను, సమాజంలో ఎక్కడైనా సరే నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దాం, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దాం. ఎక్కడైనా సరే అవకాశం ఉంటే ప్రార్థన చేయడానికి సిగ్గుపడొద్దా. ఒకరోజు నేను వైజాగ్ చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే చెన్నై రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. చాలామంది జనాంగం కూర్చున్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. కూర్చొని నేను ఏదో వీడియో చూస్తుంటే ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. నువ్వు దేవుని నిమిత్తం సిగ్గుపడుతున్నావేమో అన్న మాట మాట్లాడుతాడే వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాట ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. వెంటనే నా మనసులో 2 ఆత్మలు కొట్టుకోవటం మొదలెట్టారు. నువ్వు కూడా అలాంటివాడివే అన్నాడు ఒకడు. ఇంకోటి అన్నాడు కాదా అంటున్నాడు ఇంకొకడు. ఇంకొకడు అన్నాడు ఒకవేళ నువ్వు అలాంటివాడు కాకపోతే ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. ఈడంటాడు నేను చేయననుకున్నావా, నీ చేస్తానంటాడు ఈడు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు చేయాలా పోవాలి, చుట్టూ జనం, ఏం చేయాలా? చూసిన వాళ్ళు అందరూ సిగ్గిపోయి ప్రార్థన చేసేసుకున్నాడా అంటారేమో, చూసిన వాళ్ళు నవ్వుతారేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అలా భయపడుతున్నాను.
కడకే ఇక పరిశుద్ధాత్మని గెలిపించాలన్న ఉద్దేశంతో నేను ఎందుకు చేయను, నేను ఎవరికి భయపడేవాడిని కాదు, లోకానికి జడిసేవాడిని కాదు, అవసరమైతే ఈ చెన్నై కోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పి వెంటనే అక్కడే మోకాలు చేసేసి ఇంచుమించు 15 నిమిషాలు ప్రార్థన చేశానండి. చెన్నై పట్టణం అంతా దేవా నీ రాజ్యం కొరకు సిద్ధపడాలని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లోపల ఇందుకు కారణం ఏంటంటే లోపల దెబ్బలాట వేసుకుంటున్నారు. ఎవరిని గెలిపిద్దాం మరి? సాతాన్ని గెలిపించాలా, యేసు ప్రభువుని గెలిపించాలా? యేసునే గెలిపించాలి కదా, పరిశుద్ధాత్మని గెలిపించాలి కదా. వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేశాను. అప్పుడు మనసు ప్రశాంతం అనిపించింది. దేవానికి స్తోత్రం నాయన. హల్లెలూయా. నేనంటే నన్ను లోకానికి భయపడొద్దు, ప్రజలకు భయపడొద్దు, వెలివేసే వారికి భయపడొద్దు. హల్లెలూయా. ఈ లోకంలో మహా చేస్తే వెలివేస్తారు, మహా చేస్తే ఇంకేం చేస్తారండి? చంపేతారు. చంపే అంత మూర్ఖత్వం ఇంకా భారతదేశంలోనికి రాలేదు. హల్లెలూయా. అక్కడక్కడ ఉంది కానీ మణిపూర్ రాష్ట్రంలోనూ ఉత్తరప్రదేశ్లోనూ అక్కడక్కడ ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా చంపేంత మూర్ఖత్వం రాలేదు. అది వచ్చే లోపల మీ విశ్వాసాన్ని 10 మందిలో చాటి చెప్పేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహా ఇదేం చేస్తారు? అందుకనే ఒక పాటలో చక్కటి మాట ఉంటుంది, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కానీ పాట గుర్తు రావట్లేదు. ఆత్మను చంపక శరీరమునే చంపేవానికి భయపడక. ఆ పాట ఉంటుంది. ఆత్మను చంపక శరీరాన్ని మాత్రమే చంపేవానికి భయపడొద్దు. శరీరంతో పాటు ఆత్మను కూడా చంపే దేవునికి భయపడు. ఎలాగట? వీళ్ళు దేన్ని చంపగలరు? మహా చంపితే శరీరాన్ని చంపగలరు, దేన్ని చంపలేరు? ఆత్మను చంపలేరు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందులో చక్కటి పాట ఉంటుంది చూడండి. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు, నీ ఆస్తి అంతస్తు నీ చందాలు నీ వెంట రావెప్పుడు, నీ వెంట రావెప్పుడు. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మహా చంపితే దేన్ని చంపుతారు? నీ శరీరాన్ని చంపుతారు, కానీ దేన్ని చంపలేరు? నీ ఆత్మను చంపలేరు. నీ ఆత్మ ఎప్పుడు ఒకవేళ క్రీస్తు కొరకు మరణిస్తే, ఒకవేళ దేవుని కొరకు నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావండి? మీకు మంచి మాట చెబుతాను. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది ప్రభువా అని. ఏంటో తెలుసా? మీకు మంచి మాట చెబుతాను. ఒకవేళ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ లైన్లో కూర్చోాలనుకుంటారా, చివరి లైన్లో కూర్చోాలనుకుంటారా? ఫస్ట్ లైన్. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది, మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, నాయకులందరూ వచ్చారు,
అందరూ నాయకులు అందరూ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ముందర లైన్లో కూర్చోాలనుకుంటావా, వెనకాల లైన్లో కూర్చోాలనుకుంటావా? ఆ ముందర లైన్ అందరి దృష్టి మనం వాళ్ళు ఎవరు వీళ్ళెవడు అందరూ చూడాలి. చంద్రబాబు గారు వచ్చారనుకుందా, ముందర లైన్లో కూర్చుంటావా, వెనకాల లైన్లో కూర్చుంటావా? ముందర లైన్లో. ప్రధానమంత్రి గారు వచ్చారనుకోండి, ముందర లైన్లో కూర్చుంటావా, వెనకాల లైన్లో కూర్చుంటావా? ముందర లైన్. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఇప్పుడు చూసిన టీవీలో చూస్తున్నాం, ముఖాముగ్గా చూసే అవకాశం. ముందర లైన్లో కూర్చుందాం, ప్రాకులాడిపోతాం కదండి. ప్రధానమంత్రుల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ఈ లోకాధికారుల కంటే, ఈ లోకంలో ఉన్న సమస్తమైన జనులందరికంటే ఆధారభూతుడు, సమస్తమైనకు ఆధారభూతుడు, సమస్త సృష్టికర్త, ఆది సంభూతుడు, భూమి ఆకాశం సృజించినటువంటి జ్యోతిర్మయుడైన దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆయన సింహాసనమునకు ముందర లైన్లో కూర్చోబెడతాడట. ఎవరిని చెప్పట్లేదు, అత సాక్షులు. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తు కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధపడు. ఎందుకో తెలుసా, క్రీస్తు కోసం చచ్చిపోవాళ్ళకి దేవుడు స్పెషల్ ప్లేస్ పెట్టాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని క్రీస్తు కోసం నీవు శరీరాన్ని దాచుకోవద్దు, విశ్వాసం దాచుకోవద్దు, లోకానికి భయపడద్దు. లోకంలో మహా తీస్తే ప్రాణాన్ని తీస్తారు, కానీ పరలోక రాజ్యాన్ని నీ దగ్గర నుంచి దూరమా చేయలేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మర్చిపోయిన హతసాక్షులని పుస్తకం కూడా తెద్దాం అనుకున్నాను. హతసాక్షుల పుస్తకం కూడా చదవండి మీరు ఎప్పుడైనా వీలైతే. ఇంటికట్టుకెళ్ళి కాదు, మా ఇంటికాడ ఉండి ఈ పుస్తకం కూడా చదవచ్చు. మీరు ఎప్పుడైనా చదవాలనుకుంటే ఈ పుస్తకం కూడా చదవచ్చు. మీ అందరికీ ఇస్తాను, ఇంటికి కాదు, మా ఇంటికాడే. మీరు చదవాలనుకుంటే మీకు టీ ఎట్టిస్తాను, భోజనం పెట్టిస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, అన్నీ ఇస్తాను, అన్ని స్పెషాలిటీస్ ఇస్తాను. పుస్తకం దగ్గర పెట్టుకుని చదివేసుకుని మళ్ళీ శుభ్రంగా నా బీరువాలో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ధైర్యంగా ఎలా చెప్పారు, పుస్తకం ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పావు. పుస్తకం లేదనుకోండి ఏం చెప్తావు? సూర్యనారాయణ గారు ఉండేవారంట, ఆయన ఇలా చేశాడంట, ఆయన ఇలా చేశాడంట అని చెప్పాలి. అప్పుడు ఎవడని అడిగితే ఇలా చెప్పావు ఏంట్రా అని అడిగితే మన దగ్గర ఆధారం తప్పు అయిపోయిందంటే క్షమించండి బాబా అన్నాడు. ఇప్పుడు అలాగంటాం కూడా, ఎవడని వచ్చాడు నోరు మూసుకో పుస్తకం ఉందని చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, మొట్టమొదటి యూదులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, కానీ లోకానికి భయపడ్డారు. లోకానికి భయపడి యేసును విశ్వసించడం మానేసి, అంగీకరించడం మానేసి వారి విశ్వాసాన్ని దాచేసుకున్నారు. రెండవ కారణం జ్ఞాపకం చేస్తాను. 43వ వచనం చూడండి. 43వ వచనం తొందరగా ఈ మాట కూడా చదువుకొని, వారు దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పును, మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు. అది దేవునికి స్తోత్రం. ఎవరి మెప్పు కంటే ఎక్కువగా అంటే వీళ్ళు అనుకుంటున్నారు మనుషులకి నచ్చినట్టు ఉంటే ఉండాలి తప్ప దేవునికి నచ్చినట్టు కాదు. మనం మనుషులను అనుసరించి ఉండాలి తప్ప దేవుని కాదు. వీళ్ళు అనుకుంటున్నారు మన ప్రవర్తన అంతా మనుషులకు నచ్చాలి తప్ప దేవునికి కాదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. తొందరగా చదవండి మాట. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం. ఎవడు యోగ్యుడు? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఈరోజు నిన్ను ఎవడు మెచ్చుకుంటున్నాడు? నిన్ను ఎవరు మెచ్చుకోవాలండి? చాలామంది క్రైస్తవ భక్తి జీవితంలో వేషధారణ భక్తి ఉంటుంది. వేషధారణని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఖండించాడు. ఆయన ఎందుకో తెలుసా? వీళ్ళు వేషధారణ భక్తి చేస్తారట, కానీ అంతరంగ భక్తి ఉండదట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగట? ప్రతివానికి మెప్పు ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? ఎలా మెచ్చుకుంటాడు? దేన్ని బట్టి మెచ్చుకుంటాడు? నువ్వు చేసిన పనిని బట్టి కాదు, ఆ పని చేయడానికి నీకున్న ఆలోచన బట్టి మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అందరు ఎదురుగుండా భక్తి చేస్తారు, ఎవరు లేనప్పుడు భక్తి చేయరు. అందరు ఎదురుగుండా ప్రార్థన చేస్తారు, కానీ ఎవరు లేనప్పుడు ప్రార్థన చేయడం. అందరూ ఉన్నప్పుడు గంటలు తరబడి ప్రార్థన చేస్తారు. అమ్మ ఆరాధన కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ కోసం, ప్రపంచాన్ని తిరిగి వచ్చేస్తారు. ఈలోపు అసలు ప్రార్థనలు ఎందుకు కూర్చున్నామో మర్చిపోతాం మనం.
ఈ ప్రార్థన అంటే ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసుకోవాలి. ఇక్కడ చేసేస్తుంటారు. కొంతమంది విస్తారమైన ప్రార్థన చేసేస్తారు, అందరికంటే బాగా ప్రార్థన చేస్తారని చెప్పుకోవడం కోసం. కానీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందరూ ఎదురుకుండా మోకాళ్ళు వేసేస్తాడు, ఇంటికాడ మాత్రం చెప్పట్లేదు. మీరు మోకాలు కూడా ఇది ఇంట్లో ఎలా ప్రార్థన చేసుకుంటే ఇక్కడ అలా ప్రార్థించి, ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తాడు, ఇంటి కూడా అలాగే ప్రార్థన చేయాలి. పాటలు పాడరా బాబు అంటే కొంతమంది ఏం చేస్తారు, మీ గురించి చెప్పట్లేదు సోమా, నేను టీవీలో వాక్యం చెప్తాను కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. మీరు మాట అనుకోబాకండి. అంటే ఒకవేళ మీరు అలాగ ఉంటే మాత్రం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది పాట పాడరా అంటే అందరూ వచ్చారా, ఇంకా ఎంతవరకు రాలేదు, అందరూ వచ్చారా, అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఈవిడ ఎవరి కోసం పాడుతాడు పాట చెప్పట్లేదు. మనుషుల మెప్పు కోసం పాట పాడుతున్నాడు. ప్రభు యొక్క వాక్యం అంటాడు, ప్రభు వల్ల మెప్పు కలుగుతుంది. ఎందుకు, దేని వల్ల ఆయన మెచ్చుకుంటాడు? నీ హృదయాలోచన మెచ్చుకుంటాడు. కొంతమంది కానుకిస్తారు, కానుక ఇచ్చినప్పుడు చెప్తారు అయ్యగారు. కొంతమంది కానుకేస్తారు, కానుకేసినప్పుడు అప్పుడు మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది, కాసు తెచ్చి, కాసులు లేవు దేవునికి స్తోత్రం అని. దాని అర్థం ఏంటి? నేను వేస్తున్నాను బొరు కనబడక కాదు, పాస్ట్ గారు చూడాలా, అమ్మ ఏ నువ్వు 2 రూపాయలు అమ్మ సూపర్ 100. కానుకేసేటప్పుడు మళ్ళీ స్పెషల్ కానుకని 100 రూపాయలు నేను కాబట్టి ఇస్తున్నాను 100 రూపాయలు. ఎవడైనా ఇస్తాడు 100 రూపాయలు నీకు అన్నట్టు 100 రూపాయలు కూడా చేతులు పెట్టి అయ్యారు పాతం చేయడంట. అందులో వేసేపోరండి, అబ్బే కుదరదు నీకేపా. కారణం ఏంటి? నేను కాబట్టి 100 రూపాయలు ఇస్తున్నాను, నీకు ఎవడైనా నీ మొఖం పెట్టుకుని 100 రూపాయలు మా ఇది ఎప్పుడైనా చూసేవేంటి నువ్వు అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేనంటే నువ్వు 100 కాదు కదా లక్షలు ఇచ్చినా పాస్టర్ గారికి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలియాలి? ఆమేన్ హల్లెలూయా. 100 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే అసలు ఒకవేళ 1,00,000 రూపాయలు కాక దేవునికి ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇంటి అమ్మ సూరమ్మ పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాను నేను కానుక. ఏటో కొన్నా మరి వస్తావా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా? ఎంకమ్మా వస్తావా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఏటో కొన్నా 1,00,000 రూపాయలు కానుక ఇస్తున్నాను నేను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవునికి ఇచ్చేది రహస్యం ముందు చూచుచున్న దేవునికి ఇచ్చినట్లు నువ్వు ఇస్తే, ఆయన రహస్యం ముందు చూచుచున్న దేవుడు ఆయన నిన్ను మెచ్చుకుని తగిన ప్రతిఫలాలతో నిన్ను నింపుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనుషులు చూడాలని పని చేయొద్దు, మనుషులు చూడాలని ప్రయాసపడద్దు, మనుషులు చూడాలని తాపత్రయపడద్దు. మందిరం తుడిచేటప్పుడు మందిరం తోడాలనుకోండి, ఇప్పుడు అందరూ చూసేది తోడాలంటే ఇప్పుడు ఎప్పుడు తోడాలి? నేను చెప్పట్లేదు. అందరూ వచ్చి కూర్చోదా లేకంటే మందిరం తుడుతాను లేకంటే అన్నారా? మరి అంటే కదా అందరూ చూడాలి కదా. మరి ఇప్పుడు మందిరం తుడుతున్నాడు ఎవడో మన అందరికీ తెలియదు, కానీ ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. రహస్యంగా చేసే పనులు చాలా ఉంటాయి. మందిరం సంఘం ఇంత అభివృద్ధి చెందుతుందంటే, కార్యక్రమాలు ఇంత దీవెనకరంగా జరుగుతున్నాయంటే కనబడుతూ చేసేవాళ్ళు కొంతమంది, చేసే పనులు కనబడేవి కొన్ని, కనబడకుండా చేసే పనులు చాలా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడుతూ చేసినవైనా కనబడకుండా చేసేవైనా, రహస్యమందు చేసేవైనా ముందు బహిర్గతంగా చేసేవైనా, నువ్వు ఎలాంటి పని చేసినా ఎక్కడే పని చేసినా ఆయన్నిటిని చూచుచున్నవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన నిన్ను యోగ్యునిగా ఎంచేవాడు. మనుషుల మెప్పు కోసం కోరుకోవద్దు, మనుషులు నచ్చాలని కోరుకోవద్దు, మనుషుల దగ్గర అభిమానాన్ని కోరుకోవద్దు, మనుషుల దగ్గర గౌరవాన్ని కోరుకోవద్దు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నిన్ను గౌరవించాలని, నీకు ప్రతిఫలం ఇవ్వాలని ప్రభు దగ్గర నుంచి కోరుకుంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రతిఫలాలతో నిన్ను నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, అచ్చవానికి మెప్పు మనుషుల వలన కలగదు కానీ దేవుని వలన కలుగుతుంది. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుంది మెప్పు?
దేవుని వలన మొప్పగలుగుతుంది. అంటే నేను ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీ విశ్వాసాన్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నీ భక్తిని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నీ పరిచర్యను ఎవరు చూసినా చూడకపోయినా, నీ కానుకను నువ్వెవరు చూసినా చూడకపోయినా, నువ్వు ఇచ్చిన కానుకను సేవకుడు పట్టించుకోకపోయినా, రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యను చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు చేస్తున్న ఇస్తున్న ప్రతి కానుకను చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యను చూస్తున్నాడు. తగిన ప్రతిఫలాలు నిచ్చుటకు ఆయన ఒకరోజు నిన్ను తన కృపతో నింపుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసం అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. నువ్వు పని అందరికి నచ్చాల్సిన అవసరమో లేదు. అందరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నవాహు కాలంలో నవాహు ఓడ కడుతుంటే అందరూ పిచ్చుడు అన్నారండి. నవాహుని ఎవడు మెచ్చుకోలేదు. అయినప్పటికీ దేవుడు నవాహు యొక్క భక్తిని మెచ్చుకున్నాడు కనుక నవాహును దేవుడు నూతన జీవితానికి, నూతన తరానికి, నూతన యుగానికి అతన్ని ఆధార పురుషుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు విశ్వాసాన్ని ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తిని ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ ఇంటి వారు మెచ్చుకున్నా నచ్చినా నచ్చకపోయినా, నీ తోటి వారికి నచ్చినా నచ్చకపోయినా, దేవునికి నచ్చే భక్తి చేస్తే నీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదంతో నింపుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పనా? అబ్రహాము జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క విశ్వాసం అండి, అబ్రహాం విశ్వాసము తన భార్యకే నచ్చలేదండి. తన భార్యకి నచ్చలేదు. నచ్చుంటే భార్య అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వెంబడించి ఉంటే, అబ్రహాం యొక్క భార్య శారా అబ్రహాం యొక్క విశ్వాసానికి ఇష్టత చూపించుంటే ఏదో పని చేసేది కాదు. ఏం పని చేసింది? ఆగనట్టుకొచ్చి ఇదిగో నీ విశ్వాసం అంటున్నావు, నేను ముసల్దాన్ అయిపోతున్నాను, ఇక నాకు పిల్లలు పుట్టరా, కాబట్టి నా దాది అయినటువంటి హాగరును పెళ్లి చేసుకో, తన ద్వారా ఏ పిల్లడు పుట్టినా అది నా బిడ్డగా నేను పరిగణిస్తాను, అది నా బిడ్డగా నేను తీసుకుంటాను అని చెప్పింది. అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు. కుమారుని కన్న తర్వాత సారా జీవితంలో లేనిపోని శ్రమలన్నీ వచ్చి పడ్డాయి. తర్వాత కొన్నాళ్ళకి దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించిన తర్వాత అబ్రహాముని అంటాడు, అబ్రహామ మళ్ళా సంవత్సరానికి నువ్వు కుమారుని కంటావంటే శారమ్మ గుడారం దగ్గర ఉండి ఏం చేసింది? నవ్వింది. ఎందుకు నవ్వింది? నచ్చలేదా? ఏమి నచ్చలేదు? అబ్రహాం యొక్క విశ్వాసము నచ్చలేదు. నేను అంటున్నాను, నీ విశ్వాసం నీ భర్తకి నచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. నీ విశ్వాసం నీ భార్యకి నచ్చాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ ఇంటి వారు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ తల్లిదండ్రులు నచ్చాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, నీ భక్తిని నువ్వు కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఒకరోజు నీ ఆశలు నెరవేర్చి, నీ కోరికలు నెరవేర్చి, నీ సంతృప్తికరమైనటువంటి హృదయంతో ఆయన నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. వాళ్ళు చూడడం లేదని, వీళ్ళు చూడడం లేదని, వాళ్ళు మెచ్చుకోవట్లేదని, వీళ్ళు మెచ్చుకోవట్లేదని, వాళ్ళకి నచ్చట్లేదని, వీళ్ళకి నచ్చట్లేదని నీ భక్తిని మార్చుకోవద్దు. లోకం కోసం భక్తిని మార్చుకోవద్దు. లోక ప్రజల కోసం నువ్వు భక్తిని మార్చుకోవద్దు. దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చిన భక్తి చేద్దాం. దేవుడు అంగీకరించేటువంటి భక్తి చేద్దాం. ఆయన వలన మనం మెప్పు పొందుదాం. ఆయన వలన మనం కృప పొందుదాం. ఆయన వలన ప్రతిఫలం పొందుదాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను చేసేది ప్రభువుది అనుకోగలిగితే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిచర్య చేయడానికి సిద్ధపడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మనం పరిచర్య చేయలేకపోతున్న కారణం ఏంటంటే లోకం కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, కానీ దేవుని కోసం చేయలేకపోతున్నాం. ఈరోజు దేవుని కోసం నువ్వు పరిచర్య చేయగలిగితే, దేవుడు మెచ్చుకొని పని చేయగలిగితే లోకం చూడాల్సిన అవసరం లేదు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు నీకు తగిన మెప్పులను గ్రహించి ఒక దినాన ఖచ్చితంగా నీ ఆశలు నెరవేర్చి, నీ కోరికలు సంతృప్తి పరిచి తన కృపతో నింపుటకు ఆయన సమర్థుడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికి దయచేసి తన కృపను బలపరుచును గాక. నల్లవచ్చండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, సర్వాంతర్యామి నీకే స్తోత్రాలు. నీ కృపను మనం జ్ఞాపకం చేసుకుని, నీ మహిమను మనం బలపరిచి, అయా మనం స్థిరపరిచిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కృపాక్షేమల చేత నడిపించి భద్రపరచుమా. అయా శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని దాయించి, అయా నీ బిడ్డలు ఎవరి అవసరాలని తీర్చండి ప్రభువా. అయా లోకానికి భయపడి నాయన ఇంట్లో దాక్కున్నారేమో, అయా లోకానికి భయపడి అంగీకరించలేకపోతున్నారేమో,
అయ్యా బయటకు రాగలిగిన ధైర్యాన్ని మీరు రాయించండి అయ్యా. నీ కొరకు గొప్ప సాధనాలుగా సాక్షులుగా ఉండే పట్ల వాడుతున్నాను ప్రభావిస్తాం. మీరే పని పొంది నీ కృపల బలపరచండి. అలాగే ప్రభా ఇగో తండ్రి సన్నిధిలో అయ్యా ఇగో తండ్రి లోకం మెప్పు కోసమే ప్రయత్నపడుతున్నామేమో, లోకం మెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నామేమో, లోక మెప్పు కోసం లోక ప్రయాస కొరకు లోకంలో ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు నాయన, నీ వలన మేము మెప్పు పొందినట్లు మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. మీరే నీ కృప చేత బలపరిచి ఆదరించమని నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ పరలోక మహిమ పరలోక దీవెన మెండుగా దయచేసి కృపను స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా ప్రభు తండ్రి. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా
మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.